వచ్చేసానండి మరికొన్ని కబుర్లు తీసుకుని. ఈరోజు కబుర్లు ఏంటంటే, మా వారు చిగురెముక తీసుకొచ్చారు. అంటే అది మటన్‌లోని ఒక పార్ట్ అనమాట. మటన్ షాప్‌కెళ్ళి చిగురెముక ఇవ్వండి అంటే ఇస్తారు. ఆ చిగురెముక తీసుకొని వచ్చారనమాట. అది కర్రీ చేసి పెట్టమన్నారు. ఈ చిగురెముక ఎలా అంటే ఎలాంటి యూజెస్ ఉంటాయంటే, మనకి నీస్ నొప్పి ఉన్నా గానీ, లెగ్ పెయిన్స్ ఉన్నా గానీ, ఈ చిగురెముక కర్రీ తిన్నామనుకోండి చాలా మంచిదండి. అంటే చూడండి, ఈ చిగురెముక లోపల ఇలా బ్రౌనిష్‌గా ఉంది చూసారా? దాన్ని గుజ్జు అంటారనమాట. మన పెద్దవాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు మోకాళ్ళ నొప్పులని మీ కాళ్ళల్లో గుజ్జరిగిపోయిందండి, గమ్ములాగా ఉండే జిగురైపోయిందండి అని చెప్తారు కదా! అదే అది. అదిగోండి ఆ రెడ్‌గా ఉండేదనమాట. అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్స్ జరిగుంటాయి. అప్పుడు లెగ్ ఫ్రాక్చర్సు అలాంటివి జరుగుతూ ఉంటాయి గదా! అప్పుడు కూడా ఈ చిగురెముక కర్రీ తిన్నారు అంటే చాలా మంచిది. అంటే ఆ గుజ్జు అనేది తొందరగా పెట్టేస్తుంది అని అంటారు మన పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పింది మనం తూచా తప్పకుండా ఫాలో అవుతాం కదా! ఇక వచ్చేయండి చేసేద్దాం. దానికి కావాల్సినవి ఏంట్రా అంటే కొబ్బరి ముక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయి, గసగసాలు, చెక్క, మొగ్గ, రెండే 2 ఇలాచీలు అవి వేసేసి బాగా వేయించుకునేయాలన్నమాట. నేను కరివేపాకు నాకు కర్రీస్‌లో ఇలా పౌడర్ వేసి చేస్తే చాలా బాగా నచ్చుతది. భలే స్మెల్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఐటెమ్స్ తీసుకొని గనుక వేసాము అంటే సూపర్ అంటే సూపర్‌గా వస్తదనమాట. అలా పౌడర్ అంతా తీసేసుకొని తర్వాత అదే పెనంలో మనం హాఫ్ అంటే హాఫే ఆనియన్ వేసుకోవాలి. హాఫ్ అంటే హాఫే టమోటా వేసుకోవాలనమాట. చూడండి కరివేపాకు ఆ విధంగా పౌడర్ అవ్వాలి చేత్తో వించితే. అలా అయిన స్టేజ్‌లో ఆ ముక్కుంది కదా! కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలు వేసి దాంట్లో వేసేసాను. ఈలోపు ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేసాయండి. తర్వాత టమోటా ముక్కలు, ఒకే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకునేయాలి. దాంట్లోనే ఏదైతే మనం మిక్సీకి పట్టుకున్నాం చూసారా? ఆ పౌడర్‌ని కూడా దాంట్లోనే వేయాలి. వేసి నూనె బాగా తేలేదాకా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించేసేయాలి. చూడండి ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిపోయిందో, ఆయిల్ అలా సపరేట్ అయ్యేంత మటుకు బాగా వేయించుకునేయాలన్నమాట. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఆ చిగురెముక ఉంది కదా! ఆ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా మొత్తం బాగా పట్టేలాగా బాగా కలుపుకునేయాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. అలాగే స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ అండి. ఇల్లంతా భలే వాసనొస్తుంది. ఎంత ఫ్లేవర్డ్‌గా ఉందంటే అంత ఫ్లేవర్డ్‌గా ఉంది. అంటే చెక్క, మొగ్గ ఇవన్నీ వేశాం కదా! గరం మసాలా టైప్ కదా! చెక్క, మొగ్గ, ఇలాచి ఇవన్నీ వేయటం వల్ల భలే స్మెల్ వస్తుంది. ఈలోపే ఆ వాసనకి మా వారొచ్చేసి నాకు కొంచెం కర్రీ వేసివ్వు అన్నారు. చెప్పాను కదా! మా వారికి మటన్ అంటే చాలా ఇష్టం. సో, కొన్ని ముక్కలు వేసుకొని వెళ్ళారు. దాంట్లో కొంచెం కారం వేసి బాగా వేయించుకునేసి, కొంచెం మనకి గ్రేవీలాగా కావాలి కదా! అన్నంలోకి, టిఫిన్‌లోకి కలుపుకొని తినటానికి. అలా నేను కొంచెం వాటర్ వేసి టైట్‌గా ప్లేట్ పెట్టేసి ఉంచాననమాట. కాసేపు తర్వాతకి బాగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పైన తేలుతూ ఉంది. అంటే మనకి కొంచెం బాగా ఉడికిందనమాట. అంటే ఇంకొంచెం చిక్కగా వచ్చిందనుకోండి, మనం కర్రీలోకి అన్నంలోకి కలుపుకొని తినడానికి కర్రీ చాలా బావుంటుంది. బాగా తుక అని ఉడుకుతూ ఉందనమాట. సరే ఉడకని కొంచెం సేపు ఇంకొంచెం గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత ఆపేద్దామనేసి చూస్తూ ఉన్నాను. ఓకే అండి. అది కొంచెం బాగా చిక్కబడిపోయింది. ఇక దాన్ని తీసి సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూడండి చాలా బావుంది గదా! ఆహా! అనిపిస్తుంది ఆ టేస్టు. ఇకేం చేస్తాం, రండి వేడి వేడిగా అన్నం పెట్టుకొచ్చుకునేద్దాం. అన్నం పెట్టేసుకొని బాగా కలుపుతున్నాననమాట. మా వారు తీసుకొచ్చి పెడితే, "అంత ఆయిలా వేసేది" అంటున్నారు. మటన్‌కి ఆ మాత్రం ఆయిల్ వేసుకోకపోతే ఎలా అండి? అంత ఆయిల్ ఎలా తినాలి? బాగా ఆయిలిష్‌గా కనిపిస్తుంది అంటారు. మటన్ అంటేనే ఆయిలు అన్నీ బాగా సరిపడా పడితేనే టేస్ట్ వస్తుంది. ఎలా తినాలి అన్నారు గదా! అందుకే నేను చూపిస్తున్నాను అనమాట. ఎలాగో కాదు ఇలా వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ వేసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుని ఊదుకుంటూ అలా ఒక ముద్ద అన్నంలోకి ఒక ముక్క పెట్టుకొని ఇలా తినాలి అనేసి చూపిస్తున్నాననమాట. చూడండి మీరు కూడా నాలాగే ఉంటారా అండి? ఉంటే కామెంట్ చేసేయండి. చాలా చక్కగా వేడి వేడి అన్నంలోకి చిగురెముక వేసుకొని తింటే సూపర్ అండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.